మూవీ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ గుడ్ డీసెంట్గా ఉంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సినిమా హైలైట్స్ ఏంటి? ప్రభాసే అంతే. ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఇద్దరు ఈక్వల్. బుజ్జి ఎలా ఉంది? చాలా బాగుంది, వాయిస్ ఓవర్ చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సినిమాలో హైలైట్స్ అంటే క్లైమాక్స్ 3.5 అవుట్ ఆఫ్ 5. సినిమా ఎలా ఉందన్న? చాలా బాగుంది అన్న. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ చాలా బాగా చేశారు, ప్రభాస్ కూడా బాగా చేశాడు. అండ్ విజువల్స్ అయితే హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి, చాలా బాగుంది, అందరు చూడొచ్చు. డైరెక్షన్ ఎలా ఉందన్న? చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లో అనిపించింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, బాగుంది అన్న. సినిమా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అమితాబ్ బచ్చన్ యాక్టింగ్, కమల్ హాసన్, ప్రభాస్ బాగా చేశారు, అందరు బాగా చేశారు. అండ్ విజువల్స్ చాలా బాగా తీశారు. నీకు బాగా నచ్చిన ఏంటిదన్న సినిమాలో? లాస్ట్ లో క్లైమాక్స్ అయితే చాలా బాగుంది, యాక్షన్ బాగుంది. అండ్ విజువల్స్ కి అయితే హాలీవుడ్ లెవెల్. రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ 5 out of 5. సింపేశారు. సెకండ్ హాఫ్ అంటే అరుపులే. సినిమా హైలైట్స్ ఏంటి? విజువల్ అది ఫస్ట్ విజువల్స్ తో స్టార్ట్ చేస్తారన్న. చూడడానికి అసలు మైండ్ బ్లోయింగ్, మామూలుగా ఉండవు విజువల్స్ మాత్రం. ప్రభాసం చూడంగానే ఏమనిపించింది? కట్అవుట్ మామూలుగా ఉందా అన్న? కట్అవుట్ సినిమా వెళ్ళిపోవచ్చు. కీర్తి సురేష్ వాయిస్ బుజ్జి ఉంది కదా? కీర్తి సురేష్ వాయిస్ మాత్రం కరెక్ట్ చేశారు. అందులో ప్రభాస్ కోసం సినిమా వెళ్ళొచ్చు, మంచి ఎలివేషన్ ఇచ్చాడు ప్రభాస్ మాత్రం. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ వచ్చి వెళ్తారు, వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా బాగుంటుంది, ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళ రోల్స్. రేటింగ్ ఎంత ఇస్తావు? 5 out of 5 అన్న. ఏం నచ్చిందన్న బాగా సినిమాలో? గ్రాఫిక్స్ బాగుంది, ఫైట్లు బాగుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఫైట్స్ బాగున్నాయి. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ బాగుంది. సినిమాలో మీకు బాగా ఏం నచ్చింది? ఫైట్స్ గ్రాఫిక్స్ 3/5 బాగుందన్న, బాగుందన్న. బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, సూపర్ మూవీ. సినిమా ఎలా ఉంది? సూపర్. కొంచెం స్లోగా ఉంటుంది, వరల్డ్ అంతా క్రియేట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నాడు. సెకండ్ హాఫ్ లాస్ట్ 10 minutes మైథలాజికల్ రిఫరెన్స్ చాలా బాగుంది. ఓవరాల్ ఒకసారి చూడొచ్చు. డైరెక్షన్ ఎలా ఉంది? సాంగ్స్ ఏమి ఉండవు మనకి, సాంగ్ రిలీఫ్ ఏమి ఉండవు, డైలాగ్స్ అలాంటి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రభాస్ ఫస్ట్ హాఫ్ లో కూడా ఎక్కువ ఉన్నాడు, బట్ బాగుంటుంది. కొత్త సినిమా చూడాలనుకునే వాళ్ళకి బాగుంటుంది, కొంచెం కష్టమే అనిపిస్తుంది. రేటింగ్ నేను ఆ ట్రై కోసం నేను 3.5 ఇస్తాను. చాలా బాగుందన్న. గ్రాఫిక్స్ అయితే అల్టిమేట్ ఉన్నాయి, మంచిగా ఎంటర్టైన్ చేయొచ్చు. టికెట్ మాత్రం న్యాయం చేశారు, ఈ సినిమా మాత్రం అల్టిమేట్ ఉంది, సూపర్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ సినిమా అందరూ చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు బాగా కష్టపడ్డారు. ఈ మాటల్లో చెప్పలేని సినిమా, అందరూ చూడాల్సిన సినిమా. ఇది స్టోరీ చాలా బాగుంది. మహాభారతాన్ని మరో రూపంలో చూపించాడు, టైం ఎక్కడ బోర్ కొట్టలేదు. మహాభారతాన్ని మరో కోణంలో చూపించాడు, అంతే సినిమా. నేను 3.6 ఇస్తాను. చాలా బాగుందన్న. సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ కానీ, అశ్వత్థామ, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ బాగున్నాయి. డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. తెలియదు, నాకైతే 4. సినిమాటిక్ చాలా బాగుంది. బేసిక్లీ ఏంటంటే హిస్టారికల్ గురించి చాలా బాగా చెప్పాడు. మధ్యలో చిన్న స్లో పాయింట్ కానీ ఓవరాల్ గా మూవీ అయితే చాలా సూపర్ ఉంది. మెయిన్ థింగ్ కమల్ హాసన్ అంతా లేదులే కానీ అమితాబ్ బచ్చన్ మెయిన్ థింగ్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్. సినిమా మైండ్ పోయింది, అసలు పిచ్చెక్కుతుంది, అసలు మైండ్ ఎక్స్ట్రాడినరీ మూవీ అన్న. ప్రభాస్ యాక్టింగ్ మాత్రం మామూలు లేదన్న, చెక్కింది అసలు మామూలు లేదన్నా. సూపర్ అన్న, సలార్ కన్నా ఎక్కువ బాగుందన్న, ఇక మామూలు లేదన్నా. అల్లాడిచ్చింది, పిచ్చి మైండ్ పోయింది, అసలు మామూలు లేదు. 10 కోట్లే రేటింగ్. రాముడు భీముడు, ప్రభాస్ అన్న దేవుడు. అసలు మొత్తం క్లైమాక్స్ మెంటల్ ఎక్కిస్తుంది. పోండి, ప్రభాస్ అన్న తప్పు దమ్ముంటే ఆపు, అది ప్రభాస్ అన్న తప్పు దమ్ముంటే ఆపు. ఉన్నారు, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయండి, ఎవరిని తక్కువ చేయాల్సిన పని అయితే లేదు, అందరు పర్ఫెక్ట్ గా చేశారు. బాగుంది డైరెక్షన్, సూపర్ డైరెక్షన్, అందరు చెప్పినట్టే. అందరిని అడగండి, తెలిసిద్దిగా. సూపర్ ఉందన్న సినిమా, మామూలుగా లేదు, అల్లాడిచ్చింది సినిమా హైలైట్స్ ప్రభాస్ అన్న లుక్స్, ప్రభాస్ అన్న యాక్షన్ అరిపించాడు, అసలు మెంటల్, అసలు మామూలుగా లేదు. ప్రభాస్ అన్న సీన్స్ అన్ని 10కి 10. సినిమా మాత్రం మామూలుగా లేదు, ఫైట్లు మాత్రం అరిపించారు. అశ్వత్థామ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. కాకపోతే అసలు ప్రభాస్ని ఎక్స్పెక్ట్ చేయరు, ఆ లెవెల్ లుక్లు ఉన్నాయి. ప్రభాస్ అన్న ప్రభాసే అంతే. రెబల్ అంటే ఈ సినిమా అసలు నెక్స్ట్ లెవెల్ భయ్యా.
కల్కి యూనివర్స్, ఇది సినిమాటిక్ యూనివర్స్. చూద్దాం, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంట్లో చాలా మంది సెలబ్రిటీలు పెట్టారు కదా, వాళ్ళ రోల్ ఎలా ఉన్నాయని బాగున్నాయా? అన్ని రోల్స్ బాగున్నాయి. అసలు కమల్ హాసన్ అయితే అన్ఎక్స్పెక్టెడ్, పిచ్చి తెంగిస్తాడు, మామూలుగా కూడా ఉండదు. ఇక అరుపులు. రేటింగ్ ఎంత ఇస్తావు? 10/8. సినిమా మనకి ఎక్సలెంట్, గూస్ బంప్స్, విజువల్ బేస్డ్. క్లైమాక్స్ అయితే అసలు కుర్చీలో కూర్చోలేదు, అట్ట ఉంది సినిమా మటుకి. ప్రభాస్ మటుకి చించేశాడు యాక్టింగ్. కమల్ హాసన్ 3.5. కమల్ హాసన్ గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ పాట ఇంకా చెప్పుకోనక్కర్లేదు. ఇప్పుడే ఉడుకుతుంది, షివరింగ్ వస్తుంది అనమాట చూస్తుంటే మటుకి. అలా ఉంది సినిమా మటుకి. ప్రభాస్ కర్ణ ప్రభు మైండ్ పోయింది విజువల్స్ మటుకి. నాకు చెప్పుకోవచ్చు, అలా తీశాడు సినిమా మటుకి. హ్యాట్స్ ఆఫ్. నా సింపుల్ చెప్పాలంటే సినిమా రేటింగ్ వాడు టికెట్లు పెంచినందుకు మాత్రం సరిగ్గా వాల్యుబుల్. ఎందుకంటే అందరినీ కలిపాడు, ఆఖరి రాజమౌళిని కూడా వదిలిపెట్టినాడు. చెప్తున్నా, సినిమా మాత్రం మైండ్ పోయిందా? సినిమా బాగుంది కానీ చాలా గ్రాఫిక్స్ అవి కొద్దిగా ఎక్కువైనట్టు కనిపించింది. అల్టిమేట్గా సినిమా బాగుంది. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అన్న. ప్రభాస్ తరపున పోయిన సినిమా కానీ ఈ సినిమా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే మామూలు ఫైట్లు కానీ డైలాగ్స్ అందరూ ఫైట్ల పరంగా అయితే అంతా చాలా సూపర్ డూపర్ హిట్ అన్న. బాగా నచ్చింది ప్రభాస్. సూపర్ ఉంది. క్లైమాక్స్ లో అసలు చింపి పారేసాడు, మామూలుగా కూడా కాదు. సినిమా హైలైట్స్ అంటే ఏంటి? వీడియో మొత్తం అబద్ధాలు చెప్తాడు. నిద్రపోయాడు, 40 నిమిషాలు నిద్రపోయాడు. అసలు సినిమా అయితే తోపు. సరిగ్గుందన్న, సూపర్ ఉందన్న, మామూలు లేదు. ఏం నచ్చింది ఈ సినిమాలో బాగా? సినిమా కరుణ్ బాగా ఉన్నాడు, ప్రభాస్ గారు సరిగ్గున్నారన్న. అమితాబ్ బచ్చన్ గారు ఎలా ఉన్నారు? ఆయనంగా బాగున్నాడు కొద్దిగా. సినిమా చాలా బాగుంది, గ్రాఫిక్స్ బాగా తీశాడు. ఏం నచ్చింది మీకు సినిమాలో బాగా? సినిమాలో బాగుంది, అన్ని బాగున్నాయి. యాక్టింగ్ ఎక్కడ బోర్ అనిపించలేదా? లేదు, బాగుంది, విజువల్స్ బాగున్నాయి, సూపర్ ఉంది సినిమా. రేటింగ్ ఇవ్వచ్చు 4.5 ఇవ్వచ్చు. హిట్ అదర్స్. ప్రభాస్ అన్న మాత్రం కట్అవుట్ అదిరిపోయింది. సినిమా మాత్రం సూపర్ హిట్. సినిమాలో ఏం నచ్చింది మీకు బాగా? ప్రభాస్ అన్న కామెడీ నచ్చింది బాగా. అన్న డైలాగులు కానీ దేనికైనా కానీ మొత్తం సూపర్ నచ్చింది. డైలాగ్ కూడా చూద్దామా? డైలాగ్ అంటే ఇంకా సినిమా పక్కరాడే, కానీ ప్రభాస్ అన్న మాత్రం కామెడీ అదిరిపించింది. సినిమా మాత్రం హిట్ అరిపించాడు ప్రభాస్ అన్న మాత్రం. రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ అంటే ఇంకా దాదాపు చెప్పలేము, ఇంకా ఫ్యాన్స్ని బట్టి. బ్రో అసలు మూవీ ఉంది బ్రో, మైండ్ పోతుంది. ఆ విఎఫ్ఎక్స్ 600 crores ని వర్త్ ఇట్ బ్రో. అసలు ఆ క్లైమాక్స్ ఇచ్చాడు, హైపు గాల్లో ఎగిరెచ్చి వదిలేశాడు అక్కడే. అక్కడ ప్రభాస్ యాక్టింగ్ ఉంది, ప్రభాస్ యాక్టింగ్ చింపేశాడు. అసలు 1000 కోట్లని దానిపై కూడా లేవచ్చు, అది అసలు చింపేశాడు బ్రో. రెబల్ స్టార్. రేటింగ్ ఎంత ఇస్తావు? 10కి 10. మామూలుగా లేదు బ్రో, సినిమా మాత్రం హైలైట్. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. తొందరగా వదలండి బ్రో, పిచ్చెక్కిపోతుంది. సెకండ్ పార్ట్ కావాలి మాకు. రేటింగ్ ఎంత ఇస్తావు? 10కి 10 బ్రో. 5 స్టార్ అయితే 5 స్టార్ రేటింగ్. నాగేశ్వరికి ఏం చెప్తావు? దేని ఎవరికి? డైరెక్టర్ డైరెక్షన్ మాత్రం గ్రాఫిక్స్ ఉంది బ్రో, అది పిచ్చెక్కిపోయింది బ్రో. గ్రాఫిక్స్ మాత్రం సూపర్ బ్రో. సినిమా సూపర్ సూపర్. ఏం నచ్చింది సినిమాలో బాగా? క్లైమాక్స్ ఎలా ఉంది క్లైమాక్స్? క్లైమాక్స్ అద్భుతం. సినిమా అంతా ప్రభాస్ గారు ఎలా ఉన్నారు? ప్రభాస్ యాక్టింగ్ ఏ ఇంకేం బాగుండాలా? ఇంకోసారి సినిమాకి ఎన్నిసార్లు వెళ్తావు సినిమాకి? 3 to 5 times. ఒకే మాట అండి, అబ్సల్యూట్ కేసీబీడీ అన్నారు సినిమా అయితే. చింపేసింది. ఏం నచ్చింది మీకు సినిమాలో బాగా? సినిమా అంతా బాగుంది. మంచి కంటెంట్తో సినిమా తీశాడు. అది మన బాహుబలి సినిమా రేంజ్ కాకుండా ఒక మాదిరిగా చాలా బాగుంది సినిమా. దానికి తగినట్టు తీశాడు. కాకపోతే ఇప్పుడున్న యూత్కి ఎంటర్టైన్మెంట్ పక్కా 100% కన్ఫర్మ్ షూరిటీ. కల్కి బెస్ట్ మూవీ. రేటింగ్ ఎంత ఇస్తావు? నేనైతే 5కి 5 ఇస్తా. సూపర్ కేక. చెప్పండి. బాగుంది, సూపర్ ఉంది. సినిమాలో అనిపించింది? బాగుంది. బిగ్గెస్ట్ హిట్ తెలుగు ఇండస్ట్రీలో హాలీవుడ్ ఫిలిం. ప్రభాస్ స్టార్, డబల్ స్టార్ ప్రభాస్. మూవీ చాలా బాగుందన్న. ఏం నచ్చింది మీకు బాగా? ఇంకో యూనివర్స్ లోకి వెళ్ళిపోయాం అసలు మూవీ. నాగేశ్వరిని తీసుకెళ్ళిపోయాడా? నాగేశ్వరిని మామూలుగా లేదు, లాస్ట్ 15 minutes అయితే ఇంకో వరల్డ్ లోకి వెళ్ళిపోయాం. ప్రభాస్ ఎలివేషన్ మామూలుగా లేదన్న. డైరెక్షన్ స్టోరీ అన్ని ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి అన్న. స్టోరీ చెప్పకూడదు, అది మీరు చూడాలి. చాలా అంటే చాలా బాగున్నాయి. రేటింగ్ ఎంత ఇస్తారు? 10/10 ఇచ్చేయచ్చు.